పేతురు మొదటి పత్రిక 5:5 త్వరగా. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి చిన్నలారా మీరందరూ పెద్దలకి లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పిల్లలు వినండి, యవనస్తులారా వినండి, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి. ఎలా అలంకరించుకోవాలండి? చెప్పాలి. చెప్పాలి. ఏ మనసు? దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను ప్రసాదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనంగా ఉండడం, దీన మనసు ఉండడం ఇది బలహీనమైన అనుభవం కాదండి. దీన మనసు కలిగి ఉండడం చాలామంది అది ఒక బలహీనత అనుకుంటారు. నోరేది ఎరవడు, మౌనంగా ఉంటాడు, ముచ్చోడు, మరీ అంత తగ్గించుకుంటే పాదాల వరకు తగ్గించుకోకపోతే ఏమైంది? నీ స్టేజ్ ఏంటి? నీ క్రేజ్ ఏంటి? ప్రైజ్ లార్డ్. అంత తగ్గించుకోకపోతే ఏమైంది? అసలు మా పరువు తీస్తున్నావు నువ్వు అలా తగ్గించుకొని. ప్రైజ్ లార్డ్. చెప్తా ఉంటారు, నువ్వు చేసే జాబ్ ఏంటి? నువ్వు చేసే జాబ్ ఎంత? నువ్వు ప్రిన్సిపల్వి, లేకపోతే నువ్వు పలానా స్కూల్కి నువ్వు హెచ్ఎంవి, హెడ్ మాస్టర్వి నువ్వు, లేకపోతే నువ్వు పలానా ప్రొఫెసర్వి, ఫలానా వాడివి నువ్వు. నీ వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడి ఆ మందిలో అలా పనిచేయడానికి నీకు సిగ్గుగా లేదా? అవమానంగా లేదా? ప్రైజ్ లార్డ్. మాకు అసలు తల పైకి ఎత్తలేకపోతున్నావు అంటే, తల పైకి ఎత్తకపోతే బ్యాగులో పెట్టుకో. ఏం చేస్తావు? ప్రైజ్ లార్డ్. ఎంత పెద్ద చదువుకొని వీళ్ళు ఏంద్రా అక్కడ ఆ పని ఏంట్రా? మా దగ్గర చాలామంది డాక్టర్లు ఉన్నారు పిల్లలు, వాళ్ళు పాప కెమెరాలు పట్టుకొని డాక్టర్లు వాళ్ళు పని చేస్తున్నారు. నీ చదువు ఎంత, నీ స్థాయి ఎంత, నీ వెళ్ళి ఏంట్రా వాళ్ళ దగ్గర తగ్గించుకోవడం? స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఏం చదువుకున్నారా? వాళ్ళు చదువు లేని వాళ్ళ దగ్గరికి నీవేంట్రా పరిచయం చేసేది అని కొంతమంది అంటుంటారు. ప్రియుల దీన మనస్సు అనేది అది బలహీనత కాదు. ఆయన ఎన్నన్న పడి ఉంటుంది పాపం అమ్మాయి. నువ్వు ఎంత పెద్ద చదువు చదివావు, దేవుని చిత్తానుసారమైన వివాహం అని ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకున్నావు. సరే, దైవ చిత్తం దేవుడు చూపించాడు అని చేసుకున్నావు. నీ చదువు ఎంత, నీవు చేసే ఉద్యోగం ఎంత, నీ సంపాదన ఎంత? ఆఫ్టర్ ఆల్ వాడు సంపాదన ఎంత? వాడికి నీవు లోబడడం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది? లోబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన జీతం 30,000, ఆమె జీతం 3 లక్షలు. ఆయన జీతం ఎంతండి? 30,000 ఆయన జీతం. ఆమె జీతం ఎంత? 3 లక్షలు. కానీ ఆమె లోబడి ఆయనకి వంట చేసి పెడుతుంది చేస్తుంటే, పిచ్చిదన్నా మూర్ఖురాలా, 3 లక్షలు తెస్తున్నావు మూర్ఖురాలా, తీసుకెళ్ళి ముచ్చమొహడు వాడి చేతులు పెడతావు ఏంటంటే, వాక్యం నాకేం చెప్పి, స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. చప్పట్లు కొడదు మంది గట్టిగా. ఇది వీక్నెస్ కాదు, ఇది బలహీనత కాదు, ఇది బలము. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇది బలము. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలి. ఇదే మన బలం. దీనత్వమే మన బలం, తగ్గింపే మన బలం, లోబడమే మన బలం. సిలువ మరణాన్ని పొందినంతగా యేసుక్రీస్తు ప్రభులు వారు తను తగ్గించుకొని లోకానికి వచ్చారు, పాతాళం వరకు దిగిపోయారు. అందుకొరకే ఈరోజు పాతాళం అందే కానీ, భూమి మీద కానీ, ఆకాశం అందే కానీ అన్ని నామముల కన్నా పైనామం యేసయ్యకే ఇవ్వబడింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా. యేసు నామమే ఘననీయము, యేసు నామమే మహనీయము, యేసు నామమే మహోన్నతము. ఆయన నామములోనే రక్షణ కలుగుతుంది, ఆయన నామములోనే స్వస్థత కలుగుతుంది. యేసు అనే నామాన్ని ఉచ్చరిస్తుంటే శక్తి కలుగుతుంది, కాపుదల కలుగుతుంది. కారణం ఏంటంటే ప్రియులరా, ఆయన సిలువ మరణాన్ని పొందినంతగా తను తగ్గించుకున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇది మన బలం. మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యను అభ్యసించిన వాడు. కొడితే ఒక్క దెబ్బ కొడితే తిరిగి లేలేడు ఎదుటి మనిషి. అంత పవర్ ఉంది, అంత పవర్. ఒక్క దెబ్బ కొడితే తిరిగి లేలేడు, అంతే ఇసుకల పాతి పెట్టేశాడు. అంత పవర్ ఉంది ఆయనకి. కానీ దేవుడు సేవకు పిలిచిన తర్వాత మనుషులు ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే కొట్టలేడా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాళ్ళు 10 మందిని కొడితే మనం ఒకరిని కొట్టలేమా? వాళ్ళు కర్ర తీసుకొస్తే కనీసం నువ్వు చేపని తిరగేసైనా కొట్టలేమా?
మనకు మీకు ఆయుధాలు పట్టుకోవడం ఒకవేళ చేత కాకపోవచ్చు కానండి, చీపురు పట్టుకోవడం ఈజీ కదండి. మీకు అందరూ ఆయుధాలు పట్టుకొని వీరనారిలాగా నీవు వెళ్ళకపోయినా మామూలు నారిలాగానే పోతావు కదా. చీపురు తీసుకొని 4 దెబ్బలు వేస్తావుగా. సామర్థ్యం లేదంటే ఉంది సామర్థ్యం. చేత కాదంటే చేతనవుతుంది, వల్ల కాదంటే వల్ల అవుతుంది. కానీ దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలి. ఎదుటి మనిషి విషయంలో దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని తమను అలంకరించుకోవాలి. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడుగాను సాత్వికుడిగా కొనసాగించబడ్డాడండి. ప్రజలు వ్యతిరేకంగా లేచినప్పుడంతా మోషే చేసేది ఒకటే, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. దేవుని అసలు సాగిలపడేవాడండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. సాగిలపడే శక్తి లేదా, సామర్థ్యం లేదా, కొట్లాడలేమా, తిట్టుకోలేమా, అరవలేమా, గొడవపడలేమా. కానీ దీన మనస్సు అనే వస్త్రమును, ప్రైజ్ ది లార్డ్, దేంతో అలంకరించుకోవాలి మనం? నువ్వు పెండ్లి కుమార్తె సంఘంగా మారంటే మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ జీవన విధానాల్లో, నీ సంభాషణలో, నీ కుటుంబంలో నీవు జీవించే అన్నిట్లో దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని నువ్వు అలంకరించుకుందుగాక. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అహంకారాలను దేవుడు ఎదిరిస్తాడు. దేన్ని బట్టి మనకు అహంకారం? దేన్ని బట్టి మనకు గర్వం? ఏముందని గర్వం మనకు? దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? అందమా? ఎంతకాలం ఉంటుందండి? ఒకప్పుడు అందంగా ఉన్నాం, ఇప్పుడు మందంగా మారిపోయాం. ఎప్పుడు మారామో కూడా తెలియట్లా. అర్థమైందండి? అందం ఒకరోజు మందంగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు నిమిషాల మీద అన్నీ మారిపోతాయండి. మనం అనుకుంటాం ఏది శాశ్వతం కాదు. ఎవరిని బట్టి మన గర్వం? ఎవరిని బట్టి మనం అతిశయిస్తున్నాం? మనం చూస్తున్న ఏది శాశ్వతం కాదు. కొంతసేపు కనబడి అంతంలోనే మాయమైపోయే ఆవిరి వంటిదండి మానవుని జీవితం. అలా కనబడి అలా తొలగిపోయేవాటి వాటిని బట్టి మనం అతిశయిస్తున్నాం, గర్విస్తున్నాం. ఎవరికి ఏం శాశ్వతం? పెద్ద పెద్ద నగరాలే నేల కొరిగిపోయాయి. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల కొండ చర్యలు విరిగిపడి పట్టణాలు మట్టిలో కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. నిద్ర లేచి చూసేసరికి వరదలో చిక్కుకొని వరదలో ఊరే కొట్టుకెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, ఎలా అలంకరించుకోవాలి? మన దీన మనస్సు అనే వస్త్రమును. అందరూ దీనత్వాన్ని నేర్చుకోండి, తగ్గింపు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. అండ్ మీరు అలా జీవించండి క్రమశిక్షణ కలిగి. ఏది ఎవరికి శాశ్వతం కాదు. మోషే సాగిల పడితే యుద్ధం యెహోవాది. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ప్రవే చూసుకుంటాడు అంతే. నేను తీర్పు తీరిస్తే ఎంత తీర్చగలుగుతానండి? నేను బాధ పెడితే ఎంత బాధ పెట్టగలుగుతాను? నేను శిక్షిస్తే ఎంత శిక్షించగలుగుతాను? దేవుని చేతికి అప్పగించాలి ఏదైనా. ఆమేన్.